నర్సరావుపేట పట్టణంలోని 1వ వార్డు ఆవుల సత్రం కూనిశెట్టి లక్ష్మయ్య బజార్ నందు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోడ్లు ఊడుస్తూ కాలువలను శుభ్రం చేస్తూ శానిటరీ సిబ్బందితో కలిసి పనిచేశారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి వార్డులో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి వార్డులో ఉన్న ముమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటూ ఉన్నారు. మరి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అదేవిధంగా ఇవాళ ఇంధనం కొరత కూడా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇంధనం ఇబ్బందులు లేకుండా ఉండాలని అందరం కూడా మోటార్ వాహనాలు వాడకుండా సైకిల్ మీద ప్రయాణం చేయటం. మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సైకిల్ దొక్కాలని కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మోటార్ సైకిల్కి అయితే డీజిల్ పెట్రోల్ కావాలి, కానీ మనకి సైకిల్కి అయితే ఒక గాలి కొట్టుకుంటూ సరిపోద్ది. అందుకనే మన ఎన్టీ రామారావు గారు సైకిల్ గుర్తు పెట్టారు మనకి. అందరూ కూడా సైకిల్ మీద ప్రయాణం చేయాలి. ఎన్ని మైళ్ళైనా మనం సైకిల్ మీద ప్రయాణం చేయొచ్చు. అదేవిధంగా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి. మన కాలువలు, మన చెత్త మనమే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత వార్డులుగా మనం తీర్చిదిద్దాలి. మరి ఇక్కడున్న పిల్లలకు కానీ మహిళలకు ఒకటే చెప్తున్నాము, ప్లాస్టిక్ వ్యర్థాలు వాడటం ఆపేయండి. ప్లాస్టిక్ బ్యాగులు వాడద్దు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు కూడా ఏది వాడటానికి వీల్లేదు. అందరూ కూడా స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాసులు వాడుకోవాలి. రోడ్ల మీద కానీ కాలువల్లో కానీ ప్లాస్టిక్ లేకుండా అన్ని విధాలా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మరి ఇక్కడున్న అక్క చెల్లెలందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చీపుర్లు, పార్లు పట్టుకొని అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా మన పని చేయటమే కాదు, అందరి చేత పని చేయించాలి.